ఏమండి, వద్దని చెప్పండి, వాళ్ళని ఆపమనండి. ఏమండి, మన భవానీ అండి, అమ్మ భవానీ. అమ్మ భవానీ, వద్దమ్మా. అమ్మ భవానీ వచ్చేసాడు. బాబు ఏం చేస్తున్నారు? ముందు మీరేం చేస్తున్నారో అర్థమవుతోందా మీకు? ఇంతమంది కలిసి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తున్నారా? సిగ్గనిపించట్లేదా? ఇది సాక్షాత్తు అమ్మవారు పలికిన మాట బాబు. ఇది పాటించకపోతే ఊరంతా వల్లకడవుతుంది బాబు. అందుకని అమాయకురాల్ని బలి చేస్తారా? ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చేసే హక్కు మీకెవరిచ్చారు? ప్రపంచంలోని ఏ దేవుడైనా ఏ దేవతైనా ఒకరిని కాపాడడం కోసం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయమని చెప్తారా? మీరేంటి అంకుల్, కళ్ళ ముందే ఇంత దారుణం జరుగుతుంటే చూస్తూ సైలెంట్గా ఉన్నారు? ఈ ఊరికి గుడికి పెద్ద మీరే కదా. ఇది తప్పని వీళ్ళకి చెప్పి భవానీ జీవితాన్ని కాపాడొచ్చు కదా. తప్పని మీరెలా చెప్తారు బాబు? అయితే సుబ్రహ్మణ్యం గారి కూతురు తలగడ కింద పసుపు కుంకుమలు దొరికాయి, ఇది తప్పంటున్నారా? ఎవరు తలగడ కింద పసుపు కుంకుమలు దొరుకుతాయో వాళ్ళని ఆలయ సేవకురాలుగా వదిలేయాలి. ఇది ఊరు కట్టుబాటు బాబు. ఊరి కట్టుబాటుని ఎదిరించకుండా పాటించాలని సుబ్రహ్మణ్యం గారికి బాగా తెలుసు. అన్యాయాన్ని ఆయన ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చూస్తూ చూస్తూ నా కళ్ళ ముందే భవానీ జీవితం నాశనం చేస్తానంటే చూస్తూ ఊరుకోను. రాహుల్ బాబు, ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. ఇంకా ఈ విషయం వదిలేండి. భవానీ, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడేం జరుగుతోందో నీకు తెలుస్తోందా? వీళ్ళంతా కలిసి నీ జీవితం నాశనం చేస్తున్నారు. రాహుల్ బాబు, 8 మంది అమాయకులు కళ్ళ ముందే చనిపోతే మీరేం చేశారు? వాళ్ళని కాపాడొచ్చు కదా. పోనీ ఇప్పుడేమైనా చనిపోయిన వాళ్ళని తీసుకురాగలరా? చనిపోయిన వాళ్ళని ఎలా తిరిగి తీసుకొస్తామండి? తెలుసు కదా, ఇక మీరింటికి వెళ్ళండి. మా ఊరి కట్టుబాట్లతో పాటు మా అందరి ప్రాణాలు మేం కాపాడుకుంటాం. కట్టుబాట్ల పేరు చెప్పి నా స్నేహితురాలి జీవితం నాశనం చేస్తానంటే భవానీ ముందు నేనుంటాను. అడుగు ముందుకేసి తన దగ్గరికి రావాలని చూస్తే మీ అందరినీ చంపేస్తాను. రాహుల్ బాబు, దయచేసి ఆపండి. నా తలరాతలో ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. ప్రాణమన్న తర్వాత ఎప్పటికైనా పోక తప్పదు. మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబు, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. భవానీ, ఇది ఎంత పెద్ద తప్పు నీకు అర్థం కావటం లేదు. నీ జీవితం బాబు, మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి.
అమ్మ భవానీ, నువ్వు సరిగ్గా ఒక రాత్రి ఒక పగలు ఈ గుళ్ళో నిష్టగా ఉండాలి. కటిక నేల మీదే పడుకోవాలి. అదే కటిక నేల మీద బోన్ చేయాలి. రేపు ఉదయం కాగానే అమ్మవారికి పూజ చేసి నిన్ను ఆలయ సేవకై వదిలేస్తారు. భవానీ, ఇక నీ జీవితంలో పెళ్లి గాని సంసారం గాని ఉండవు. ఏ రక్త సంబంధము, పాత బంధువుల సంబంధము నీకుండదు. ఇహలోక ఆశలకు, కోరికలకు నువ్వు అతీతురాలివి. ఇక నీ జీవితం మొత్తం ఈ అమ్మవారి సేవకే అంకితం. అవన్నీ ఎందుకండి? డైరెక్ట్గా నిప్పుల్లో దూకమని చెప్పండి. అప్పుడైనా మీ కళ్ళు చల్లబడతాయేమో. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తూ రూల్స్ చెప్తున్నారు, రూల్స్. భవానీ, ఇప్పటికైనా నా మాట విను. ఎదుటి వాళ్ల ప్రాణాలు కాపాడాలంటే మన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి రోగానికి నేనేదో ఒక దారి కనుక్కుంటాను. నువ్విలా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎందుకు బాబు భవానీని అలా విసిగిస్తావు? తన ఇష్టంతోనే ఈ పని జరుగుతుంది కదా. ఇలా మీరు మాట వినరు. మీరు ఎలా చెప్తే వింటారో, ఎవరు చెప్తే వింటారో వాళ్లతోనే చెప్పిస్తా. భవానీ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ జీవితం నాశనం అవ్వదు, అవనివ్వను. అమ్మా, భవానీ తల్లిదండ్రులొచ్చి అక్షంతలేసి మనసారా ఆశీర్వదించి వెళ్ళండి. మనసారా ఏమని ఆశీర్వదించమంటావు? అమ్మా, నీ జీవితం నాశనమైపోతుంది, సుఖంగా 100 ఏళ్ళు ఇలానే ఉండమ్మా అని ఆశీర్వదించమంటారా? నా బిడ్డని బంగార బొమ్మలా పెంచుకున్నా, పెళ్లి చేసి అక్షింతలేసి మిట్టింటికి పంపించాలనుకున్నా. కానీ ఇప్పుడు అక్షింతలేసి ఎక్కడికి పంపించాలమ్మా? అయ్యో భగవంతుడా! ఏమండి, మనం ఏ జన్మలో ఏ పాపం చేశామండి? ఇంత పెద్ద శిక్ష వేశాడు. అయ్యో అమ్మా, ఇది పాపమో పుణ్యమో నాకు తెలీదమ్మా. కానీ చిన్నప్పటి నుండి ఈ ఊళ్ళో ఉన్న అందరి చేతి ముద్ద తిన్నాను. వాళ్ళ ప్రేమ రుచిని పొందాను. ఇప్పుడు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందమ్మా. ఆ రుణం తీర్చుకునేవ్వండి. వద్దమ్మా. మీరిలా బాధపడుతుంటే మిమ్మల్ని చూస్తూ నా గుండె ఇంకా బద్దలవుతుందమ్మా. ఇంకా చాలు నాన్న, మీకు దండం పెడతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మ భవానీ, అమ్మా భవానీ, అమ్మని తీసుకెళ్ళండి. ఏమండి, నేను రాను. భవానీని వదిలి నేను రాను. మధురా, ప్లాన్ సూపర్ సక్సెస్. నేను రానండి. శ్యామల పద. భవానీని వదిలి నేను రానండి. అమ్మా భవానీ, అయ్యో నా కూతురు ఏ తప్పు చేయలేదు. ఏం పాపం చేసిందండి భవానీ? కనీసం చీమకు కూడా హాని చేయని మనసు భవానీది. అలాంటి భవానీకి ఇంత పెద్ద శిక్ష. అవును నాన్న, భవానీ మనసు ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఎదుటి వాళ్ళ కష్టాన్ని
తన కష్టంలా అనుకుని సాయం చేసే పిచ్చి మనసు నాన్న భవానీది. అంత మంచి మనసున్న భవానికి ఇంత పెద్ద శిక్ష. అసలు ఆ దిక్కుమాలిన బియ్యం భవానీ అక్క తల కిందే దొరకాలా? దానివల్లే అక్క జీవితం ఇలా నాశనమైపోతుంది. ఆ మాయదారి మూట నా తల కిందికొచ్చినా బాగుండేది. పాపం అమాయకురాలైన భవానీ అక్క తల కిందికొచ్చింది. ఛ! ఆ దేవుడికి కూడా జాలి లేదు. ఏమండి, ఇంకా ఆలోచిస్తారేంటండి? మనం ఆలస్యం చేస్తే భవానీ జీవితం బుగ్గి పాలైపోతుంది. వెళ్ళండి, ముందు మీరు వెళ్ళండి. వెళ్ళి ఆ దారుణాన్ని ఆపి నా కూతుర్ని తీసుకురండి. వెళ్ళి భవానీని తీసుకురండి, మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. వెళ్ళండి, ఏమండి, వెళ్ళండి. తీసుకొచ్చే అవకాశమేముంటే ఈ పాటికి భవానీని ఎప్పుడో మన ఇంటికి తీసుకొచ్చేసేవాణ్ణి శ్యామల. అయ్యో, కాని ఇది ఊరి కట్టుబాటు శ్యామల. ఊరంతా ఒక మాటకి కట్టుబడి ఉన్న తర్వాత ఆ మాటను మీరి తప్పు చేయలేను శ్యామల. మన బిడ్డ జీవితం కంటే మీకు ఊరి కట్టుబాట్లే ఎక్కువయ్యాయా అండి? కావాలంటే మనం ఈ ఊరు వదిలిపెట్టేసి భవానీని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అంతేకాని భవానీ జీవితం ఇలా బలి చెయ్యొద్దండి. ఇది తలరాత శ్యామల. ఎక్కడికి వెళ్ళినా నుదుటన రాసి ఉన్నదే జరుగుతుంది. రాత నుండి కర్మ నుండి ఎవ్వరం తప్పించుకోలేం. బాగా చెప్పారు సుబ్రహ్మణ్యం గారు. రాత నుండి కర్మ నుండి ఎవ్వరం తప్పించుకోలేం. అమ్మా శ్యామల, ఊరుకంటూ కొన్ని పద్ధతులు కట్టుబాట్లు ఉంటాయి. భవానీని ఊరి నుండి తీసుకెళ్ళిపోతే ఊరి పెద్దగా మీ ఆయన సుబ్రహ్మణ్యం గారు ఆ నిందని జీవితాంతం మోస్తుండాలి. ఇలాంటి ప్రాణాంతకర సమయంలో మీ బిడ్డ, నా బిడ్డ, ఊళ్ళో వాళ్ళ బిడ్డ అనేది ముఖ్యం కాదమ్మా. ఊరు ముఖ్యం. అన్నిటికన్నా ఊరే ముఖ్యం. ఊరి కోసం నా బిడ్డ జీవితాన్నే బలివ్వాలా? భవానీ ఏ పాపం ఎరుగని పిల్ల. అలాంటి పిల్ల గొంతు కొయ్యడం మహాపాపమండి. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఇది తలరాతమ్మా, అంతే. ఏమో ఆ అమ్మోరు తల్లి భవానీని ఎందుకు ఎంచుకుందో, ఏ లోక కళ్యాణం కోసం ఎంచుకుందో ఎవరికి తెలుసమ్మా? ఇదంతా అమ్మోరు లీలమ్మా. ఇలా మదన పడడం మానేసి మనసుని రాయి చేసుకోవడం అలవాటు చేసుకోండమ్మా. అది ఎంతో మంచిది. సీను, ఎంతవరకొచ్చిందిరా? మేకని సిద్ధం చేస్తున్నారా జాతరలో బలివ్వడానికి? అంతా సిద్ధం చేసేశానమ్మా. ఇంకా బలిదానం ఒక్కటే మిగిలింది. ఇప్పటి వరకు ఆ మేక చాలాసార్లు తప్పించుకుంది. ఈసారి మనం మొక్కుకున్న ఆ మేకని తప్పకుండా బలివ్వాల్సిందే. ఈసారి తప్పించుకోలేదమ్మా. కాపలాగా ఈ ఊరూరే ఉంది. పైగా ఆ మేకని గుడిలో కట్టేసి ఊరేగింపుకి సిద్ధం చేస్తున్నాను. రేపు ఉదయం కాగానే ఆ మేకని ఊరికి సొంతం చేసేస్తాను. సరే, మంచి వార్త కోసం
చెవుల్లో తేనె పోసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటాను. అలాగేనమ్మా. ఆ మేక తల తెగిందనే శుభవార్తతో మీకు ఫోన్ చేస్తాను. భవానీ, నువ్వు ప్రతిసారి తప్పించుకున్నట్టే ఇది కూడా తప్పించుకోవడానికి ఇది ఉచ్చు కాదే, సునామీ నిన్ను ముంచేస్తుంది. నాన్న నాన్న అత్తయ్య, ఆ గుడి దగ్గర ఏం జరిగిందంటే, ఆ అమ్మోరు గుడి దగ్గర భవానీని అందరూ కలిసి అంటే ఊరికి వదిలేసేది భవానీనా? అయ్యో భగవంతుడా, భవానీ అంటే ఎందుకయ్యా నీకింత పగ? భవానీకి ఇన్ని కష్టాలు పెడుతూ కలియుగ సీతని చేయాలనుకుంటున్నావా స్వామి? భవానీ జీవితం నాశనం అయిపోతుంది నాన్న. మీరైనా రండి నాన్న, వచ్చి ఊళ్ళో జరుగుతున్న దారుణాన్ని ఆపండి నాన్న. అత్తయ్య, మీరైనా కాపాడండి అత్తయ్య. గవర్నమెంటే మీ చేతుల్లో ఉంది. కలెక్టర్కు ఎస్పీకో ఫోన్ చేసి భవానీని కాపాడమని చెప్పండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, రండి అత్తయ్య. రాహుల్, నువ్వు కంగారు పడకు, ఏం కాదు. అది కాదత్తయ్య, అక్కడ భవానీని అందరూ కలిసి అసలు ఊళ్ళో జనాల ప్రాణాలు పోవడానికి భవానీని ఊరికి వదిలేయడానికి సంబంధం ఏముందత్తయ్య? వీళ్ళ పిచ్చిగాని ఫోన్ చేయండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, మాట్లాడండి. ఏదో ఒకటి చేసి భవానీని కాపాడండి అత్తయ్య. రాహుల్, ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం రా. ఊరి జనమంతా ఏకమయ్యాక మనం ఏమీ చేయలేం. ఇది ఊరంతా కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ ప్లేస్లో భవానీ ఉంది కాబట్టి, తను నీ స్నేహితురాలు కాబట్టి నీకింత బాధ అనిపిస్తోంది. అయ్యో, భవానీ అనే కాదత్తయ్య. ఆ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా తనని కాపాడడానికి నేను ఇలాగే ట్రై చేస్తాను. అవన్నీ పక్కన పెట్టి ఫోన్ చేయండి అత్తయ్య, ప్లీజ్. రాహుల్, ఇవన్నీ ఊరి జనం తీర్మానించుకొని పెట్టుకున్న కట్టుబాట్లురా. వాటిని మార్చే అధికారం గాని హక్కు గాని మనకు లేదు. ఆ బియ్యం పసుపు మన ఇంట్లో దొరికినా మనం కూడా తలొంచి పాటించాలే తప్ప ఎదురు తిరగలేం. ఎందుకంటే మనం కూడా ఈ ఊళ్ళో భాగం కాబట్టి. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఊరి కట్టుబాటని చెప్పి ఎంత పెద్ద తప్పైనా చేయొచ్చా? ఊరి కట్టుబాట్లు పద్ధతులు అనేవి మానవత్వాన్ని, మంచితనాన్ని పెంచాలి గాని ఇలా స్వార్థంగా వాళ్ల బతుకుల కోసం వేరొకరి జీవితాన్ని నాశనం చేసేలా ఉండకూడదు నాన్న. రాహుల్, ఇది తప్పులు చూసే సమయం కాదురా. ఊరి జనం ప్రాణాలకి సంబంధించింది. ఊళ్ళో జనమంతా ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇంతమంది ప్రాణాలు పోయే కంటే వాళ్ళందరి కోసం ఒకరి జీవితం త్యాగం చెయ్యడంలో తప్పులేదురా. ఏంటత్తయ్య మీరు కూడా? అడవిలో మృగాలు కూడా వాటి గుంపులో కష్టం వచ్చిన మృగానికి సాయం చేసుకుంటూ బతుకుతాయి. కానీ మనం మాత్రం మనతో ఉన్న మనుషుల జీవితాల్ని నాశనం చేస్తూ బతుకుతున్నాం. మృగాల కంటే హీనంగా ఇదేం బతుకులత్తయ్యా? మానవత్వం ఉండొద్దా? రాహుల్, ఆపో. చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావు. ఇది ఊరి కట్టుబాటు అని చెప్తున్నాం కదా. మనం ఏం చేసినా ఆ కట్టుబాట్లు మార్చలేం. ఎందుకంటే భవానీ కన్నా ఊరు ముఖ్యం. ఊరే ముఖ్యం. మీరు కూడా ఏంటి నాన్న ఇలాగే మాట్లాడుతున్నారు? అన్నయ్య, నువ్వైనా చెప్పవా? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. భవానీ అమ్మా, తన జీవితం నాశనం అయిపోతుందమ్మా. కనీసం నువ్వైనా రామ్మా. ఈ ఊళ్ళో వాళ్ళు నీ మాట వింటారమ్మా. రామ్మా, ప్లీజ్ అమ్మా.
రాహుల్, నీవు కూడా స్త్రీవేగా, నీవు కూడా స్త్రీవేగా నేలమ్మా, సహనం చాలించి పగిలిపోవమ్మా. నాటి ఒక్క సీతతో ఆగలేదు జ్వాలలు, నేటి వరకు సమిధలే కోటి కోటి సీతలు.